చందమామ కథ ఘన విజయం. పంచపాండవులలో కల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి కలవాడు. ఎన్నడూ అసత్యం పలికి ఎరగడు. ధర్మం తప్పి చరించడు. ఆయన మాటలకు తిరుగులేదు. అందుచేతనే తమ్ముళ్ళు నలుగురు అన్నగారి మాటను వేదవాక్కుగా మన్నిస్తూ ఉండేవారు. ధర్మరాజు తమ్ముళ్లకు ఎల్లప్పుడూ ఇలా హితవు చెబుతూ ఉండేవాడు. ఇవ్వాల చేయవలసిన పని ఇవ్వాలనే చేసివేయండి, వాయిదా వెయ్యకండి. శరీరాలు అస్థిరాలు, మరుక్షణం మనది కాదు అని. ఈ మాటలను తమ్ముళ్ళు అక్షరాల అమలు చేస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయాగం చెయ్యాలని సంకల్పించాడు. సన్నాహాలన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి. సామంతరాజులందరికీ పిలుపులు వెళ్ళగా వాటిని అందుకుని అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వచ్చిన వారందరికీ అతి వైభవంగా ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. అంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు. ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడయ్యాడు. స్వయంగా ఎదురు వెళ్ళి కృష్ణుణ్ణి తోడి తెచ్చి తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. శ్రీకృష్ణ ధర్మజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. ఆ సమయంలో వృద్ధుడొక ఆయన ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు. అంత కొంప మునిగిపోయే పనేమిటి, మళ్ళీ రాకూడదా? అన్నయ్య గారిప్పుడు పెద్ద మనుష్యులతో మాట్లాడుతున్నారే అని అన్నాడు భీమసేనుడు. అందుకు బ్రాహ్మణుడు, ఇంకా నయం, కొంప మునిగే పని కదా మరి. బాగానే అడిగావు. రేపు లేదు ఎల్లుండే మా అమ్మాయి పెళ్లి ముహూర్తం అయ్యింది. ఇల్లు చూడబోతే అయ్యవార్లం గారి నట్టిల్లులాగా ఉండే. పోనీ అంటే కాస్తైన వ్యవధి లేదు. ఈ అదును గడపటానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పక ఆ బ్రాహ్మణుణ్ణి లోపలికి వదిలాడు. లోపలకు వెళ్ళిన కొద్దిసేపట్లోనే బ్రాహ్మణుడు కలకలలాడే ముఖంతోనూ తృప్తిపడిన మనస్సుతోనూ యువతలకు వచ్చాడు. అయితే ఆయన చేతిలో మటుకు ఏమీ కనపడలేదు. భీమసేనుడు ఉండబట్టలేక వెళ్ళిపోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఆపి, ఏవండి, మీ రొట్టె నేతిలో పడినట్టుందే అని పలకరించాడు. బ్రాహ్మణుడు నవ్వుతూ, పడకేమి, ధర్మరాజు దర్శనం చేసుకోవటము ఊరికే పోవటమునా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు. అప్పుడు భీమసేనుడు, మరైతే ఉత్త చేతులతో వెళ్తున్నారే అని అడిగాడు. అందుకు వృద్ధ బ్రాహ్మణుడు, ఉత్త చేతులేమిటి, ఉదయాన్నే రమ్మన్నారు, రావటం సామాగ్రి పట్టుకు వెళ్ళడమే తరువాయి అని చెప్పి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు చెప్పిన ఈ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించినాయి. తీవ్రంగా యోచించాడు. అతని మనస్సులో ఏదో మెరుపు మెరిసినట్టయింది. తక్షణమే నగారావాడిని పిలిపించాడు. జయభేరీలు మోగించమన్నాడు. దిక్కులు పిక్కటిల్లేలాగా జయభేరీలు మోగినాయి. ఏదైనా రాజ్యం గెలుచుకొని విజయం కలిగినప్పుడు ఇలా జయభేరీలు మోగిస్తారు. ఇదేమిటి చెప్పమా, తలవని తలంపుగా ఇప్పుడు భేరీ మోగుతున్నది అని ధర్మరాజు విస్తుపోయాడు. పక్కనే కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు. వెంటనే ధర్మరాజు తమ్ముణ్ణి పిలిపించి, ఇదేమిటి తమ్ముడు, ఇప్పుడు నగారా మోత ఏమిటి? వినోదం కోసం ఇలా చేయవచ్చావా? నలుగురు నవ్వరా అని మందలించబోయాడు. అందుకు భీమసేనుడు వినయంగా, అన్నయ్య, ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది. ఎలా అంటే, మీరు ఆడి తప్పి ఎరుగరు. మీకు గల వాక్శుద్ధి జగద్విదితమే. పోతే ఇందాక యాచింపవచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి మీరు రేపు ఉదయాన్నే రమ్మని సెలవిచ్చారు కదా. అనగా మీ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు, ఆయన కుటుంబము, ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాం కదా. మన భాగ్యభోగాలు చెక్కు చెదరకుండా ఇలానే ఉంటాయి కదా. మన మనస్సులు మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమిడి ఉన్నది కదా. అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా అభయం ఇచ్చారన్నమాటే కదా. చంచలమైన లక్ష్మికి కొద్దిసేపైనా స్థిరత్వం కూర్చారన్నమాట. అన్నయ్య, ఇంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేమి ఉంటాయి? ఈ సంతోషం పట్టలేక నేనే జయభేరి మోగించమన్నాను. తప్పుంటే మన్నించండి అని అన్నాడు.
పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు. తమ్ముడైన భీమసేనుణ్ణి మరొక్క మాటైనా అనలేదు. ఈ సంఘటనకంతటికీ కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుడి వైపు కొంటెగా చూసి నవ్వాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి ఎన్ కోమల గారు, విజయనగరం నుంచి. మరొక చిన్న కథ, కీలెరిగి వాత. బరంపురంలో పరంధామయ్య అనే ధనవంతుడు ఒకడుండేవాడు. ధనవంతుడే కాదు, ఆయన విద్యావంతుడు కూడాను. కాలేజీలో చదివేటప్పుడు సూట్లు బూట్లు వేసేవాడు, కానీ క్రమంగా ఆ వేషం మానేసి మన దుస్తులే వేసుకొని ఆకుజోడు తొడుగుతూ వచ్చాడు. ఒక మారు ఆయన మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడో ఫస్ట్ క్లాసులోనే ప్రయాణం చేసేవాడు. ఆ రోజు కూడా ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని మద్రాసు మెయిల్లో ఎక్కాడు. ఆ మొదటి తరగతి పెట్టెలో ఒక ఇంగ్లీష్ వాడు ఉన్నాడు. పరంధామయ్య పంచెకట్టు, ఆ ఆకుజోడు చూసేసరికి ఆ పెట్టెలో తెలియక పొరపాటున ఎక్కుతున్నాడేమో అనిపించింది లోపలున్న దొరగారికి. ఇది ఫస్ట్ క్లాస్ అంటూ ఆయన్నే అటకాయించాడు. అవును, నేను ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్నే అంటూ లోన ప్రవేశించాడు పరంధామయ్య. దొరకు ఒక విధమైన ఉడుకుబొత్తనం బయలుదేరింది. పరంధామయ్య బెంచి మీద బిచాన పరుచుకొని దాని మీద కూర్చొని తన ఆకుజోడు బెంచీ కింద వదిలేశాడు. దొరకి ఆ జోడు చూస్తేనే అసహ్యం వేసింది. నా బూటు విడవకుండా ఎలా తొడుక్కునే ఉన్నానో చూడు అని అన్నాడు దొర. పరంధామయ్యకి అరికాలి మంట నెత్తికెక్కింది. మిస్టర్, మర్యాద నాగరికత నాకు తెలుసు. నేను మీ దేశమంతా తిరిగొచ్చాను. అక్కడ మర్యాదస్తులెవరూ ఇలాగ ప్రవర్తించలేదు. మీకు మళ్ళీ మాకు అస్తమానం జోడు అవసరం లేదు అని వాత పెట్టినట్లుగా బదులు చెప్పాడు. దొరకి బాగా కోపం వచ్చింది. బెంచీ కింద ఆకుజోడు చూస్తున్నంతసేపు ఆయనకి కంపరం ఎత్తిపోయింది. పరంధామయ్యని ఎలా అయినా పరాభవం చెయ్యాలన్న పట్టుదల బయలుదేరింది. పరంధామయ్య పత్రిక చదువుతూ కునుకు తీశాడు. అప్పుడు దొరగారు స్వహస్తంతో పరంధామయ్య జోడుని ఎత్తి రైలు కిటికీలో నుంచి అవతలకు విసిరేసి ఏమీ ఎరగనట్లుగా తన మానాన తను పత్రిక చదువుకోవడం ప్రారంభించాడు. పక్క స్టేషన్లో మెయిల్ ఆగింది. పరంధామయ్యకి మెలకువ వచ్చింది. లేచి ఆకుజోడు కోసం చూశాడు. పెట్టిన చోట కనబడలేదు. అటూ ఇటూ పరికించాడు. పరంధామయ్య పోయిన జోడు కోసం వెతుక్కుంటూ ఉండడం కనిపెట్టి దొర ముసిముసి నవ్వులు నవ్వసాగాడు. దొర వాలకం గ్రహించుకున్నాడు పరంధామయ్య. పైకి మాత్రం మనస్సు వెల్లడించలేదు. ఎవరి మానాన్న వాళ్ళు 1 గంట సేపు మౌనంగానే ఊరుకున్నారు. దొరకి అగత్యం కలిగి తన కోటును విప్పి బెర్త్ మీద పడేసి అవతలకి వెళ్ళాడు. ఆ సమయంలో పరంధామయ్య లేచి ఆ కోటు కిటికీలో నుంచి విసిరి పారేశాడు. ఆ కోటు, దానిలో ఉన్న వస్తువుల విలువ 80 రూపాయల దాకా ఉంటుంది. అలాంటి కోటుని నిస్సంకోచంగా ధైర్యంగా పరంధామయ్య పారవేశాడు. దొరొచ్చాడు. కోటు కనపడలేదు. ఉగ్రుడైపోయాడు. నా కోట్ ఏదయ్యా అని గద్దించి అడిగాడు పరంధామయ్యని. పరంధామయ్య పేపర్ మీదే దృష్టి ఉంచి తొనకకుండా బెనకకుండా అతను నిదానంగా, ఏమిటి మిస్టర్, మీ కోట? బహుశా నా చెప్పులు వెతకటానికని వెళ్ళిందేమో అని అన్నాడు. దొరకి భలే కోపం వచ్చింది. అప్పటికే పరంధామయ్య లాల్చి పైకి తీసి తయారులో ఉన్నాడు. అతడి జబ్బపుష్టి చూడగానే హడలు పుట్టి దొర వెనక్కి తగ్గాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ కూడా 1952 జూన్ నెల చందమామలో వచ్చింది. కీలెరిగి వాత. బాగా పెట్టాడు పరంధామయ్య. రచయిత జె పల్లం రాజు గారు, కడప నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.